హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సగ్గుబియ్యం పొంగనాలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సగ్గుబియ్యం పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పొంగనాలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం, అరకప్పు మినపగుళ్ళు, పావు టీ స్పూన్ మెంతులు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. మినపగుళ్ళు బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 2 కప్పుల సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని మూత పెట్టి 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత బియ్యం, మినపప్పు, సగ్గుబియ్యం ఈ విధంగా బాగా నానిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం, సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత సాఫ్ట్గా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పిండిని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎనిమిది గంటల తర్వాత పిండి మనకు ఈ విధంగా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పొంగనాలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. పొంగనాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. పొంగనాలు రెండు వైపులా కాలిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పొంగనాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా సగ్గుబియ్యం పొంగనాలు రెడీ అయిపోయాయి. వీటిని కొబ్బరి చట్నీ ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పొంగనాలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సగ్గుబియ్యం పొంగనాలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.